Subscribe to Color Frames. అది 2011వ సంవత్సరం ముంబై వాంఖడే స్టేడియం వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచ్. ఇదే నాకు తొలి మ్యాచ్. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్. అప్పటికే విండీస్ 500కు పైగా రన్స్ చేసింది. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. నేను 21 ఓవర్లో బౌలింగ్ చేశా. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అప్పుడు మిడిల్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. ఆయనతో కలిసి ఆడటమే అదొక అదృష్టం. నా దగ్గరికే వచ్చారు. ఎందుకు అంత నిరాశగా ఉన్నావు అని అడిగారు. నేను ఇప్పటికే 21 ఓవర్లు బౌలింగ్ చేశా, కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయా. నా అరంగేట్ర మ్యాచ్లోనే ఇలా జరగడం నమ్మలేకపోతున్నా అన్నాను. నేను నా తొలి వన్డే వరల్డ్ కప్ కోసం 22 ఏళ్లు వేచి ఉన్నాను. నువ్వు నీ మొదటి వికెట్ కోసం 21 ఓవర్లు కూడా వేచి ఉండలేవా? ఇప్పుడేం అవ్వలేదు. ఊహల్లోకి వెళ్లకుండా నేలపైకి దిగిరా. నువ్వు ఎలా చేస్తావో అలా బౌలింగ్ చేయి చాలు అని చెప్పారు. ఆ మాటలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతే, కట్ చేస్తే నెక్స్ట్ ఓవర్లోనే తొలి బంతికే డారెన్ బ్రావోను అవుట్ చేశా. ఇదే మ్యాచ్లోనే కారిటన్ బా, డారెల్ సమీలను పెవిలియన్ కు పంపా. మార్లన్ శామ్యూల్స్ వికెట్ కూడా దక్కేదే. క్యాచ్ మిస్ అయింది. ఆ వికెట్ కూడా తీసుంటే ధోని నాకు మరో ఓవర్ ఇచ్చుండేవాడు. అప్పుడే 5 వికెట్ల ప్రదర్శన చేసుండేవాడిని. సచిన్ స్ఫూర్తితోనే నా అరంగేట్రం గొప్పగా మారింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాల వల్ల కెరియర్లో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీర్ఘ ఫార్మేట్ కు వీడ్కోలు పలికిన వెటరన్ పేసర్ వరుణ్ ఆరోన్ తెలిపాడు. ఈయన భారత్ తరపున 9 టెస్టులు ఆడి 18 వికెట్స్ తీశారు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.